నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు సబ్ జైలుకు వెళ్ళి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ని, అలాగే విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిని కలిసి పరామర్శించి రావడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో దీని తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నందిగామ సురేష్ ఏ తప్పు చేయలేదని, సీసీటీవీ ఫుటేజ్లో ఆయన లేరని, అయితే ఆయన అన్యాయంగా అరెస్టు చేశారని, ఇలా పలు అంశాల మీద ఆయన మాట్లాడటం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఈ మాట్లాడినటువంటి సమయంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తన మీద చేసినటువంటి వ్యాఖ్యల ఫలితంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి తనని బోసుడికే అని చెప్పి తిట్టారని, దానికి మీనింగ్ ఏంటి అనేది కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో ఈ తిట్టినటువంటి నేపథ్యంలోనే తనను తిట్టడం భరించలేనటువంటి తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాల వద్దకు వెళ్ళి నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారని, ఆ సందర్భంగానే ఈ గొడవ జరిగింది అనేది ఆయన చెప్పినటువంటి ఒక మంచి కథ. సో కథనలో ఏం లేదు, ఇందులో కొంత వాస్తవం ఉంది, కొంత అవాస్తవం ఉంది, కొంత నిజం, కొంత అబద్ధం. ఇది నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. పట్టాభి ఆయన్ని తిట్టిన మాట వాస్తవం, వైసీపీ శ్రేణులు నిరసన తెలియజేశారనేది అబద్ధం. నిరసన తెలియజేయలా, దాడే చేశారు. ఇక ఈ విషయం పక్కన పెట్టేస్తే, ఇక తిట్టారు అనే విషయానికి మనం ఒకసారి వచ్చినట్లయితే పట్టాభి తిట్టిన మాట వాస్తవమే. అయితే మరి ఈ బూతులు తిట్టారు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నన్ను అవమానించారు అనేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ బూతుల సాంప్రదాయానికి తెరతీసింది ఎవరు? వైసీపీ పార్టీ కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ ఏ విధంగా మాట్లాడారో, ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఆయన ఏ భాష మాట్లాడతారో అందరికీ తెలిసిందే. దాని మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయో కూడా అందరికీ తెలిసిందే. దీంట్లో కొత్త ఏముంది? దీనికి ఈ సాంప్రదాయానికి తెరలేపింది మీరే కదా. సో అదేవిధంగా మరి అక్కడతో ఆగిందా? లేదు కదా. అసలు రాజకీయాలనే పట్టించుకోకుండా, రాజకీయాలతో సంబంధమే లేకుండా తన జీవితం ఏదో తను గడుపుతూ, తన వ్యాపారాలేవో తను చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఈ ఇష్యూలోకి లాగి ఆమె గురించి అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. ముందుగా అసెంబ్లీలో జరిగిన విషయం తర్వాత నేను దాని గురించి మాట్లాడట్లా. సో టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చాడు, ఏ పార్టీలోకి చేరలేదు అని చెప్పుకుంటూనే వైసీపీతో కలిసి కొనసాగుతూ వచ్చాడు. దాన్ని మీరు కూడా ఎంకరేజ్ చేశారు. ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన చేసినటువంటి విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయో మీకు తెలీదా? మీరు ఆ రోజు ఎప్పుడూ వీటిని ఖండించలేదే. ఇక అప్పటి మంత్రి అంబటి రాంబాబు ఆయన అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు, అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన, తన భార్యని తనని అవమానించారు అనేటువంటి దాంతో చంద్రబాబు ఆ రోజు అసెంబ్లీని బహిష్కరించి ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పి బయటకు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మీకు గుర్తులేవా? ఆ రోజు అసెంబ్లీలో కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు కదా. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు బూతులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆపే ప్రయత్నం చేయలా, చక్కగా నవ్వుతూ కూర్చున్నారు. మరి ఈరోజు మీకు బూతులు ఎలా గుర్తొస్తున్నాయి? అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడారని, అభ్యంతరకరమైనటువంటి భాష మాట్లాడారని ఇవన్నీ ఈరోజు మాట్లాడుతున్నారే, ఆ రోజు మీకు ఇది గుర్తులేదా? సో అది తప్పే కదా. సో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. సో మీరు గౌరవం ఇవ్వాల, దాన్ని వాళ్ళు కూడా రిటర్న్ ఇవ్వాలా. మీరు గౌరవంగా విమర్శించుంటే విధానపరంగా, అలాగే ఏదైనా సరే మీరు దేని గురించైనా విమర్శించండి, తప్పేం లేదు. కానీ అది ఎట్లా ఉండాలి? డిప్లొమాటిక్గా ఉండాలి, విధానపరంగా ఉండాలి, పాలసీస్ మీద మాట్లాడాలి. నోటికి వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడకూడదు కదా. ఒక రకంగా మాట్లాడారా? చెకోడీగాడు, పకోడీగాడు, పప్పుగాడు, తుప్పునాయుడు, పప్పునాయుడు, ఎన్ని మాట్లాడారు. ఇవన్నీ జనాలు చూడట్లేదా? గుర్తులేదా? మర్చిపోయారా? ఈ ఒక్క అంశాన్ని మీరు ఈరోజు మరలా జనం మెదళ్లలో నాటాలనేటువంటి ప్రయత్నం కాకపోతే ఇంకేముంది అసలు దీంట్లో? మీరేది చేశారో వాళ్ళు అదే చేశారు.
బట్ మీరు ఆ రోజు నిజంగా వెళ్ళి నిరసన తెలియజేసి ఉంటే అది నిజంగా మెచ్చుకోదగ్గ అంశమే. కానీ నిరసన తెలియజేయలేదు కదా, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి దాడికి పాల్పడ్డారో మరి దేనికి పాల్పడ్డారనేది మీ కార్యకర్తలకే తెలియాలి. దాడి చేసిన మాట వాస్తవం. ఆ రోజు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం దెబ్బతిన్న మాట వాస్తవం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు తిట్టిన దానికే మీరు దాడి చేశారు, అది కూడా వాస్తవమే. కానీ మధ్యలో నిరసన తెలియజేశారని చెప్పి ఒక అబద్ధం చెప్పారు చూడండి, అది నిజంగా హాస్యాస్పదం. మీ స్థాయి వ్యక్తి చెప్పదగినటువంటి మాటలు కాదవి. వాస్తవాలు మాట్లాడితే బాగుండిద్ది. ఎందుకంటే అది ప్రజలందరూ చూసినటువంటి అంశమే కదా. చూడండి అయితే మీరేం చెప్పినా నడుస్తుంది, చూసిన దాన్ని మళ్ళీ మీరు అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. అదే మరి మీరు తిట్టినప్పుడు వాళ్ళు వచ్చి మీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తే ఎలా ఉండేది పరిస్థితి? బట్ అది వేరేలా ఉండేది టీడీపీకి. అప్పుడు అది చేయలేదు కదా, వాళ్ళు సంయమనం కోల్పోలా, మీరు కోల్పోయారు, అంతే తేడా.